హలో ఫ్రెండ్స్. రాఘవ్ చెడ్డా కొన్ని నెలలుగా ఇతని గురించి సోషల్ మీడియాలో ఎన్నో ట్రెండింగ్ టాపిక్స్. సామాన్యుల గురించి మాట్లాడుతున్న ఒకే ఒక రాజకీయ నాయకుడు అన్నారు. ఫ్యూచర్ పీఎం కూడా ఇతరే అన్నారు. ఇలాంటి పీఎం ఉంటే సామాన్యులకు మంచి జరుగుతుందన్నారు. యూత్ అంతా ఇతన్ని ఆదర్శంగా తీసుకొని రాజకీయాలకి రావాలన్నారు. కానీ అందరినీ ఫూల్ చేసేసాడు రాఘవ్ చెడ్డా. ఇతడు చేసిన పనికి ఇతడికి ఉన్న ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు 2 మిలియన్ల మంది అన్‌ఫాలో కొట్టేశాడు ఈ 2 రోజుల్లో. అసలు ఏం జరిగిందంటే రాఘవ్ చెడ్డా ఆమ్ ఆద్మీ పార్టీని వదిలి బీజేపీలో జాయిన్ అయ్యాడు. ఇదే ఇతను తీసుకున్న ఒక పెద్ద మూవ్. దీన్ని చాలా మంది విమర్శిస్తున్నారు. ఇన్నాళ్ళు ప్రజల్ని గొర్రెలను చేశారా, ప్రజల్ని ఫూల్ చేసినావా అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. చెప్పాలంటే నాది కూడా అదే ఒపీనియన్ ఫ్రెండ్స్. రాఘవ్ చెడ్డా గురించి ఎంతో గొప్పగా వీడియో చేశాను. రాఘవ్ చెడ్డా నెక్స్ట్ పీఎం అవ్వాలనుకున్నాను. నేను కూడా రాఘవ్ చెడ్డాను ఒక గొప్ప లీడర్గా చూశాను. చివరికి తను ప్లేట్ ఫిరాయించి ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి జంప్ చేయడంతో నన్ను కూడా ఫూల్ చేశాడు ఇతను అన్నట్టుగా నాకు అనిపించింది. అసలు రాఘవ్ చెడ్డా బీజేపీలో జాయిన్ అవ్వడము అండ్ ఇంతలా హేట్ రేట్ ఎందుకు వస్తుంది, అసలు రాఘవ్ చెడ్డా ముందు నుంచే బీజేపీలో జాయిన్ అవుతున్నట్టుగా హింట్ ఇచ్చాడా, ఆమ్ ఆద్మీ పార్టీ పరిస్థితి ఏందన్న దాని గురించి మనం వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. వీడియోలోకి పెడితే రాఘవ్ చెడ్డా నిజంగా కొన్ని నెలలుగా ఇతను భారతదేశంలో ఒక ట్రెండ్ అయిన రాజకీయ నాయకుడు. ప్రజల సమస్యల గురించి మాట్లాడాడు, సామాన్యుల సమస్యల గురించి మాట్లాడాడు, ఎంతో గొప్పగా స్పీచ్ ఇచ్చాడు. అప్పట్లో అతన్ని ఎంతగానో మెచ్చుకున్నారు, ఎంతోమంది అతన్ని ఫాలో అయ్యారు, అతన్ని ఫ్యూచర్ పీఎంగా కూడా చూశారు. ఇలాంటి రాజకీయాలు చేయాలి, ఇలాంటి రాజకీయ వ్యక్తులు రావాలి, చదువుకున్న వాళ్ళు రాజకీయాలకు రావాలి, యంగ్ రాజకీయవేత్తలు మన సమాజాన్ని మన దేశాన్ని ఎంతలా మార్చగలరు అన్నది రాఘవ్ చెడ్డా నుంచి చూసి నేర్చుకోవాలన్నట్టుగా మాట్లాడారు. కొన్ని వారాల క్రితం ఆమ్ ఆద్మీ పార్టీ రాఘవ్ చెడ్డాని ఫ్లో లీడర్గా తీసేస్తూ బీజేపీకి సపోర్ట్గా ఉన్నాడంటూ అలిగేషన్ చేసినప్పుడు చాలామంది రాఘవ్ చెడ్డాకు సపోర్ట్గా మాట్లాడారు. ఒక పార్టీలో ఉన్నంత మాత్రాన ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయాలా, ప్రజలకు మంచి చేస్తున్నాడు కదా అది ఆలోచించాలన్నట్టుగా ఆయనకు సపోర్ట్గా మాట్లాడారు. అందులో నేను కూడా ఉన్నారు. అప్పట్లో ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు చెప్పింది ఒకటే, బీజేపీకి భయపడుతున్నారు, మోడీకి భయపడుతున్నారు, బీజేపీకి సపోర్ట్గా ఉన్నాడు అని. కానీ అప్పట్లో ఎవరు దీన్ని నమ్మలేదు. ఎందుకంటే రాఘవ్ చెడ్డా ప్రీవియస్గా మాట్లాడిన కొన్ని మాటలు ఉన్నాయి. బీజేపీలో ఆయన ఎప్పుడు జాయిన్ అవ్వడం అన్నట్టుగా చాలా హింట్స్ కూడా ఉన్నాయి. కానీ రాఘవ్ చెడ్డా 2 రోజుల క్రితము ఆమ్ ఆద్మీ పార్టీని వదిలి బీజేపీలో జాయిన్ అవుతున్నాను, నేను ఇప్పటి వరకు ఒక రాంగ్ పార్టీలో రైట్ పర్సన్గా ఉన్నానన్నట్టుగా మాట్లాడుతూ వచ్చారు. నిజంగా ఇది దేశంలో ఉన్న చాలామంది యువతకి ఒక పెద్ద షాక్ కలిగేలా చేసింది. రాజకీయాల్లో ఇంత దారుణంగా దిగజారాలా, ఇంత నీచమైన పనులు చేయాలా? ఒక పార్టీని ఇంతకు ముందు నువ్వు ఎంతలా హేట్ చేసావు, ఆ పార్టీ గురించి ఎంతలా మాట్లాడావు, ఆ పార్టీ ఇప్పుడు గొప్ప అయిపోయిందా? ఒక పార్టీలో జాయిన్ అయ్యి ఒక పార్టీ తరపున నువ్వు కండువా కప్పుకొని ఆ పార్టీ తరపున ప్రజల్లోకి వెళ్ళి ఆ పార్టీ తరపున నువ్వు ఎంపీగా రాజ్యసభకి వెళ్ళినప్పుడు ఆ పార్టీని వదిలి ఇంకో పార్టీ ఎందుకు వెళ్ళావు అన్నట్టుగా చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు. ఇక్కడ ఆయన బీజేపీలో జాయిన్ అయ్యాడా, కాంగ్రెస్లో జాయిన్ అయ్యాడా అన్నది సెకండరీ ఫ్రెండ్స్. అది ఆయన వ్యక్తిగత విషయం. ఎవరు ఏ పార్టీలోనే జాయిన్ అవ్వచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ బీజేపీ గురించి రాఘవ్ చెడ్డా ప్రీవియస్ గా మాట్లాడిన కొన్ని మాటలు మీరు వినండి. वो रकम नहीं बनी, मैं साफ तौर पे कहना चाहता हूं, आज तक वो रकम नहीं बनी और वो शख्स पैदा नहीं हुआ जो राघव चड्ढा को, आम आदमी पार्टी को या अरविंद केजरीवाल को खरीद ले। मैं साफ तौर पे अपने विरोधियों को कहना चाहता हूं, भारतीय जनता पार्टी एक ऐसी वॉशिंग मशीन है जो बिना डिटर्जेंट पाउडर के ही दमदार सफाई देती है। एक तरफ से कथाकथित भ्रष्टाचारी डालो और दूसरी तरफ से क्लीन चिट निकलती है। ये बीजेपी आज एक वॉशिंग मशीन बन गई है। मेरा ये मानना है कि बीजेपी एक गुंडों की पार्टी है, अनपढ़ गुंडों की पार्टी है। वो सिर्फ गुंडागर्दी करते हैं और पेट्रनेज देते हैं गुंडों को। అన్నారు కదా, ఈ వీడియోలో ఏమన్నాడు, చదువు లేని గూండాలున్న పార్టీ బీజేపీ పార్టీ అన్నాడు. బీజేపీ పార్టీ కొనడానికి ప్రయత్నిస్తుంది మా ఎంపీలని, రాఘవ్ చెడ్డాని, కేజ్రీవాల్ని అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలని కొనడంత ఎవరికి లేదు అన్నట్టుగా మాట్లాడారు. బీజేపీలో కేసులున్న వాళ్ళు నేరస్తులు జాయిన్ అయితే ఒక వాషింగ్ మిషన్లో బట్టలు వేసినట్టు వాళ్ళు నీట్గా నేరస్తులు కాకుండా బయటకు వస్తున్నారు. బీజేపీ అనేది ఒక వాషింగ్ మిషన్ లా పనిచేస్తుంది అన్నట్టుగా మాట్లాడాడు. అన్ని మాటలు మాట్లాడి అదే బీజేపీ గొప్పదైపోయిందా, ఇప్పుడు ఆ బీజేపీ పార్టీ అనేది ఒక రైట్ పార్టీ అయిపోయిందా, ఇన్ని సంవత్సరాలు ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ అనేది రాంగ్ పార్టీ అయిపోయిందా? అసలు రాఘవ్ చెడ్డా ప్రీవియస్ గా మాట్లాడిన మాటలకి ఇప్పుడు బీజేపీలో ఆయన జాయిన్ అవ్వడానికి అసలు ఏమైనా పొంతన ఉందా? రాజకీయాల్లో తమ పబ్బం కోసం, తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఎంత నీచానికైనా దిగజారుతారన్నది ప్రతి ఒక్కరికి తెలిసిందే. కానీ ఇలాంటి యంగ్ ఎంపీ యూత్ లో ఎంతో ఫాలోయింగ్ ఉన్న రాజకీయ నాయకుడు
నాయకుడు. ఈయనను ఎంతో మంది ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నప్పుడు ఇంత పెద్ద స్టెప్ తీసుకోవడం అన్నది చాలా మందికి ఒక బాధను కలిగిస్తుంటుంది. ఇక్కడ బీజేపీలో జాయిన్ అవ్వడం అనే అతని వ్యక్తిగత విషయం అని నేను చెప్తున్నా. కానీ అతడు ఇంతకుముందు బీజేపీపై చేసిన అలిగేషన్స్ ఇప్పుడు జాయిన్ అయ్యి బీజేపీ ఒక గొప్ప పార్టీగా మాట్లాడడమే కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. నిజంగా ఆయనకు గనక బీజేపీలో జాయిన్ అవ్వాలనుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీకి రిజైన్ చేసి బీజేపీలో జాయిన్ అయ్యి బీజేపీ తరపున నిలబడి బీజేపీ తరపున ఎంపీగా ఉంటే ఎవరు ఆయనను క్వశ్చన్ చేయరు, ఎవరు ఆయనను ఒక మాట కూడా అన్నారు. ఇప్పుడు ఇలా ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్ళడమే కాకుండా ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్న దాదాపు 6 మంది రాజ్యసభ ఎంపీలను కూడా తీసుకెళ్లి బీజేపీలో జాయిన్ చేయించడము, ఇతర పీపుల్ని పార్టీ నుంచి తీసుకెళ్లిపోవడం వల్ల ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క పార్టీ సింబల్కి పార్టీకి ఉప్పుగా మారడమే రాఘవ్ చెడ్డాని హేట్ చేయడానికి కారణమవుతున్నాయి. ప్రీవియస్ గా కూడా చాలా మంది ఆమ్ ఆద్మీ పార్టీలో జాయిన్ అయ్యాక ఆ పార్టీని వ్యతిరేకించి బయటకు వెళ్ళిపోయారు. అప్పుడు ఎవరు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బీజేపీలో జాయిన్ అవ్వలేదు. అండ్ ఈయన ఎంపీగా ఉంటూ ఆమ్ ఆద్మీ పార్టీ తరపున కొంతమంది రాజకీయ నాయకులను ఎంపీలను తీసుకెళ్లి అందులో జాయిన్ అవ్వడమే ఇక్కడ చాలా మందికి ఆ రాఘవ్ చెడ్డాని విమర్శించడానికి కారణమవుతుంది. అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ ఫస్ట్ నుంచి రాఘవ్ చెడ్డా గురించి ఇదే మాట్లాడుతుంది. రాఘవ్ చెడ్డా భయపడుతున్నాడు, బీజేపీలో కలవడానికి చూస్తున్నాడు అన్నట్టుగా వాళ్ళు చెప్తూనే ఉన్నారు. దాన్నే చివరికి రాఘవ్ చెడ్డా నిజం చేశాడు. ఒక యంగెస్ట్ ఎంపీ వచ్చాడు, మన బాధలను తీరుస్తాడు, మన గురించి ఆలోచిస్తున్నాడని ఎంతో మంది సామాన్యులు యూత్ అనుకుంటున్న సమయంలో ఈయన ఇలాంటి పెద్ద స్టెప్ తీసుకోవడము నిజంగా రాజకీయాల్లో ఒక షాక్ గురి చేసింది. నిజంగా రాజకీయాలను రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు రాజకీయాల గురించి, రాజకీయ నాయకుల గురించి మాట్లాడే వాళ్ళకి పెద్ద షాక్ కాదు. ఎందుకంటే రాజకీయాలకు వెళ్ళినాక ఎలాంటి వాళ్ళైనా వాళ్ళ పబ్బం గడిపోవడానికి, వాళ్ళ అవకాశాలను, వాళ్ళ అవకాశ వాదాన్ని నెరవేర్చుకోవడానికి ఎంత దూరమైన వెళ్తారన్నది తెలుసు. అది రాఘవ్ చెడ్డా లాంటి వ్యక్తి నుంచే ఎవరు ఆశించరు. అదే రాఘవ్ చెడ్డా చేసి చూపించాడు. అండ్ ఈ ఇన్సిడెంట్ తర్వాత రాఘవ్ చెడ్డా పైన ఒక్కటే రకమైన టూల్స్, రాఘవ్ చెడ్డాను విమర్శించని వాళ్ళు లేరు. అండ్ ఏకంగా ఆయన ఇన్స్టాగ్రామ్ నుంచి 2 మిలియన్ల మంది అన్ఫాలో కొట్టేసారంటే ఆలోచించండి ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేశాడో రాఘవ్ చెడ్డా ప్రీవియస్గా. ఇప్పుడు రాఘవ్ చెడ్డా బీజేపీలో జాయిన్ అవడంతో నిజంగా ఫ్యూచర్లో రాఘవ్ చెడ్డాకి భవిష్యత్తు ఉంటుందా అన్న దాని గురించి మనం మాట్లాడుకుంటే బీజేపీలో కూడా రాఘవ్ చెడ్డాని నమ్మకపోవచ్చు. రాఘవ్ చెడ్డా లాంటి వ్యక్తిని బీజేపీలో మనుగడ సాధించడం చాలా కష్టము. ఇంకా రాజకీయాల్లో ఆలుతేరి రాజకీయాల్లో ఒక చాణక్యుడై తన అవకాశం కోసం, తన రాజకీయ లాభం కోసం ఏమైనా చేయడానికి దిగజారితే రాజకీయాల్లో రాఘవ్ చెడ్డా చాలా పెద్ద స్టేజ్కి పోతాడు. ఎందుకంటే ఇన్ని నెలలుగా మెల్లిమెల్లిగా సామాన్య గురించి మాట్లాడుతున్నానంటూ, సామాన్యుల తరపున ఉంటున్నానంటూ ఆయన చేసిన ప్రసంగాలు, ఆయన మాట్లాడిన మాటలు, ఆయన గిగ్ వర్కర్లతో ఒకరోజు ప్రయాణించడం, ఇవన్నీ చూశాక అతను ఒక నరేటివ్ ప్రిపేర్ చేసుకొని తన చుట్టూ చాలా మంది యూత్ని చేర్చేలా చేసి అతడు ఒక యాక్టింగ్ ఆడాడు. ఒక పర్ఫెక్ట్ గేమ్ ప్లాన్ ప్రకారము అతడు రాజకీయ ప్రస్థానం సాగింది అన్నది అనిపిస్తుంది. నిజంగా ఫైనల్గా రాఘవ్ చెడ్డా ఒక మేధావి, రాజకీయాల్లో ఎలా ఉండాలో బ్రతక నేర్చిన ఒక మేధావి. ఫ్యూచర్లో రాఘవ్ చెడ్డా నిజంగానే పిఎం అయినా కూడా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. అలాంటి స్ట్రాటజీ మెయింటైన్ చేస్తున్నాను, అలాంటి ప్యాటర్న్ ఇతని లైఫ్లో ఉంది. నెక్స్ట్ పంజాబ్ ఎలక్షన్లు రానున్న సమయంలో రాఘవ్ చెడ్డా పంజాబ్ ఎలక్షన్లో చక్రం తిప్పే ఛాన్స్ ఉందన్నట్టుగా, పంజాబ్కి సీఎం అయినా కూడా మనం ఆశ్చర్యపోలేమన్నట్టుగా చాలా మంది మాట్లాడుతున్నారు. అసలు రాఘవ్ చెడ్డా ఇలా ప్లేట్ ఫిరాయించడాన్ని, రాఘవ్ చెడ్డా ఇలా ఆమ్ ఆద్మీ పార్టీని కొలాబ్ చేయడానికి ప్రయత్నించడాన్ని, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఇలా బీజేపీలోకి జాయిన్ అవ్వడాన్ని మీరేమంటారు ఫ్రెండ్స్? అసలు మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అండ్ మొదటిసారిగా మా ఛానల్కి వస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు మీ సపోర్ట్ ఇస్తున్నారండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.